సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. సో మీకు అందరికీ తెలుసు కదా, ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. సో వీళ్ళు ఈ 4th and 5th of January మంచి కాన్ఫరెన్స్ చేస్తున్నారు. ఇదేంటంటే ఒక బిజినెస్ మ్యాన్స్ అందరూ, ఆంటర్‌ప్రెన్యూర్స్ అందరూ కూడా ఒక్క దగ్గరికి చేరి వాళ్ళ వ్యూస్‌ని, వాళ్ళ బిజినెస్ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకోబోతున్నారు. ఇది వాళ్ళు షేర్ చేసుకోవడం కాదు, మనందరి కోసం షేర్ చేసుకోబోతున్నారు. ఎందుకు అనంటే, మీరు ఒకవేళ రిజిస్టర్ చేసుకుని దానికి పోయినట్టయితే, ఒక చిన్న వ్యాపారి దగ్గర నుంచి ఎంత పెద్ద బిజినెస్ వరకైనా సరే, మీరు మీ బిజినెస్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవాలి, ఇంకా ఎదగాలి, అందరం కలిసి ఫస్ట్ ఒక విజన్ పంచుకోవాలి. లేకపోతే మీ దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, బట్ మీరు ఫైనాన్షియల్లీ లో ఉన్నారు, మీరు స్పెండ్ చేయలేకపోతున్నారు, మీరు స్టార్ట్ చేయలేకపోతున్నారు అని అంటే, మీ అద్భుతమైన ఐడియాని షేర్ చేసుకోవడానికి, కాంటాక్ట్స్ దొరకడానికి, తెలుసు కదా మీకు బిజినెస్ మ్యాన్‌ల కాంటాక్ట్లు దొరకాలంటే చాలా కష్టం. సో అలాంటి ఒక మంచి వేదికనే ఈ క్యాటలిస్ట్. ఈ ఏదైతే ఆప్తా వాళ్ళు చేస్తున్న కాన్ఫరెన్స్ ఉందో, ఇది గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్. సో ఇది 4th, 5th January 2 రోజులు హైటెక్స్‌లో జరగబోతుంది. సో దీనికి సంబంధించిన ఇంకేవైతే డీటెయిల్స్ ఉంటాయో, ఫోన్ నంబర్స్ కావచ్చు, లేకపోతే ఏదైతే వెబ్సైట్ ఉంటుందో, మీరు ఎక్కడైతే రిజిస్టర్ చేసుకోవాలో అవి కింద డీటెయిల్స్ మీకు ఇస్తూ ఉంటారు. మీరు అక్కడికెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్‌ని మీరు స్వయాన కలవచ్చు అక్కడ పోయిన తర్వాత. దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అందరికీ ఎవరైతే బిజినెస్ ఆలోచనలతో ఉన్నారో వాళ్ళందరికీ. సో ఈరోజు మన ముందున్న గెస్ట్ చాలా మంచి రైటర్. బిజినెస్‌కి, రైటింగ్‌కి సంబంధం ఎక్కడ నుంచి వచ్చింది అనే డౌట్ రావచ్చు. బేసిక్‌గా మనిషికి కొన్ని ఎమోషన్స్, ఒక టాలెంట్ ఉంటది. దాన్ని తిరిగి పేపర్ మీద పెట్టాలంటే చాలా కష్టం. ఎందుకంటే నాకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, మీకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. బట్ ఎక్స్‌ప్రెస్ చేయడమే చాలా కష్టంగా ఫీల్ అయ్యే రోజుల్లో దాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్క ప్రతి ఒక్క రివ్యూలో దాన్ని చూడగలిగి, ఆళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ దానిపైన పడకుండా ఒక పేపర్ పైన రాయడం అనేది నాట్ దట్ ఈజీ. సో అలాంటి ఒక మంచి రైటర్‌తో పాటు ఏదైతే ఒక కంపెనీ ఉందో, ఆ కంపెనీకి ఆయన థింక్ ట్యాంక్ అడ్వైజర్ కూడా. అండ్ దట్ ఈస్ పారిగల్స్ టెక్నాలజీస్. సో ఈ కంపెనీకి ఆయన కూడా చాలా డెడికేటెడ్‌గా వర్క్ చేస్తున్నారు, అసోసియేట్ అయ్యి. సో ఒక మంచి ఆంటర్‌ప్రెన్యూర్. ఆయన గురించి ఇంకా చాలా విషయాలు చెప్పుకోవాలి. ఆయన జీవితాలు అందరివి తెలుసుకొని, చదివి, అంటే అంటారు కదా, నేను ఏం చదువుకున్నా అంటే నేను జీవితం చదువుకున్నా అని. సో ఈయన నిజంగానే చాలామంది జీవితాల్ని చదివి, నేర్చుకొని, వాళ్ళ జీవితాన్ని చాలా అద్భుతంగా బయటికి పోర్ట్రే చేయగలిగారు. సో అలాంటి వ్యక్తి కాబట్టి ఈయనతో మాట్లాడితే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అండ్ హీ ఈజ్ ఆల్సో ఎ ఎన్ఆర్ఐ. సో ఈయన కూడా ఆ కాన్ఫరెన్స్‌లో ఉండబోతున్నారు. మీరు కలవాలనుకుంటే డెఫినిట్‌గా కలవచ్చు. అండ్ హీ ఈజ్ సిద్ధార్థ్ కూచంపూడి. సో ఆయన్నే కలుస్తున్నాం, మనము మాట్లాడుతున్నాం ఇప్పుడు. మీరు కూడా చూస్తుండండి, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సార్ నమస్తే. నమస్తే అండి. సో సార్, యాక్చువల్లీ ఈ ఆప్తా గురించి చెప్తున్నప్పుడు రోజు ఒకరిని కలుస్తూ ఉన్నాం మేము. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ, నిజంగా మా ప్రేక్షకులు కానీ, మేము కానీ. ఎందుకంటే ఒక బిజినెస్ మ్యాన్ని కలవడము అనేది నాట్ దట్ ఈజీ. ఎందుకు అనంటే, వాళ్ళు చాలా బిజీగా ఉండడంతో పాటు వాళ్ళ బిజినెస్ వ్యూస్ అనేవి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకోవడానికి ఒక సెపరేట్ వేదిక ఉంటే తప్పితే చేసుకోరు. లేకపోతే ఎందుకు, నాకేం అవసరం అన్నట్టుగానే ఉంటారు ఎవరైనా. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళంతా బిజీగా ఉంటారు. సో ఇట్లా కాకుండా, లేదు, మా ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళకు కూడా పనిచేయాలి, వేరే వాళ్ళు ఎదగడానికి పనికి రావాలి అని ఆలోచించి పెట్టిన ఈ గొప్ప కాన్ఫరెన్స్‌లో యు ఆర్ ఆల్సో వన్. సో వీఆర్ హ్యాపీ టు హోస్ట్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఫస్ట్లీ, మీరు ఎన్ఆర్ఐ కాబట్టి ఎక్కడ ఉంటారు సార్ మీరు? మేము షికాగో అండి. షికాగోలో ఉంటారు. ఎప్పుడు వెళ్ళారు యూఎస్కి? నేను వే బ్యాక్ 2015లో వెళ్ళాను. 2015లో వెళ్ళారు. చదువుకోవడానికి వెళ్ళారా, జాబ్కి వెళ్ళారా? నేను జాబ్ పర్పస్ మీద వెళ్ళానండి. జాబ్ పర్పస్ పైన వెళ్ళారు. జాబ్ చేశారా మరి? డైరెక్ట్ బిజినెస్ అయినా? జాబ్ చేస్తున్నానండి. స్టిల్ జాబ్ చేస్తున్నాను. సో అలా అట్ ద సేమ్ టైమ్ మా ఫ్యామిలీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోకి ఎంటర్ అవ్వాలని అనుకున్నప్పుడు, సో నేను వన్ ఆఫ్ ద కీ రోల్ ఎట్లాగంటే థింక్ ట్యాంక్ అడ్వైజర్ లాగా. సో వెన్ మై ఫ్యామిలీ హస్ బ్రాట్ అప్ దిస్ కాన్సెప్ట్, దాన్ని ఎలా చేస్తే బెటరు, దాని విజన్, మిషన్ ఎలాగుండాలి, మనము ఎండ్ ఇన్ ద మైండ్ అంటారు జనరల్గా ఏ పని చేసినా. సో అకంప్లిష్మెంట్స్ ఏముండాలి మనకి మన నోట్బుక్లో అనేవి నేను మా వాళ్ళందరి ఐడియాస్ కొలాబరేట్ చేసి ఐ పుట్ ఇట్ అప్ టుగెదర్. సో ఇట్స్ అ ఫ్యామిలీ రన్ బిజినెస్. సో ఐఎమ్ కోర్ పర్సన్
ఓకే. సో, ఇప్పుడు ఏదైతే ఈ పారా ఈగిల్ టెక్నాలజీస్ అనే కంపెనీ ఉందో దీనికి కూచంపూడి వారు ఫౌండర్స్ అని చెప్పాలి. షూర్ అండి. అంతేనా? షూర్. దట్స్ నైస్. సో, నిజంగా ఇది ఇట్లా మీరొక్కలే అనుకుంటా నాకు తెలిసి చెప్పించుకున్నది అండ్ ఆ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చింది గూడా. బట్ వెరీ నైస్ టు నో. అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి కష్టపడి ఎదగాలనుకోవడం అన్నది మంచి సైన్. గుడ్ సైన్. అదే. సో, బిజినెస్‌ని మీరెట్లా చూస్తారు సార్? వాట్ ఈస్ బిజినెస్ ఫర్ యూ? బేసికల్లీ గివింగ్ వింగ్స్ టు అవర్ థాట్స్ అండి. మన ఆలోచనలకి విహంగాలు. ఏంటంటే ఆపర్చునిటీస్. ఇప్పుడు ఏమీ లేని వాడి దగ్గర నుంచి ప్రపంచాన్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసే లెవెల్ దాకా వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన చరిత్రను తవ్వి తీస్తే. వాళ్ళందరూ ఎలా వచ్చారండి? వాళ్ళందరూ ఎలా వచ్చారని వాళ్ళని చదివినా, వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళ గురించి తెలుసుకున్నా, వాళ్ళు కట్టుబట్టలు లేని దగ్గర నుంచి రోజుకి 3 పూటలు కాదు కదా, 2 పూటలు కూడా గగనము అనే పరిస్థితి నుంచి వాళ్ళు ఈ రోజున కొన్ని వేల మందికి ఉపాధినిచ్చి, కొన్ని లక్షల మందిని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగల పరిస్థితికి వచ్చారు. సో, ఇవన్నీ చూసిన తర్వాత మనిషి ఏంటంటే అండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. మనం ఎలా ఆలోచిస్తామో అలా తయారవుతాం అంటారు కదా. యద్భావం తద్భవతి. సేమ్ థింగ్ అండి. అక్కడి నుంచి మొదలైన కాన్సెప్ట్, తర్వాత నాకున్న ఆలోచనలు, నా మైండ్ సెట్, నేను చిన్నప్పటి నుంచి పెరిగిన విధానము, మా ఇంట్లో ఉన్న వాతావరణము, మా ఫాదరు, మా మదరు, మా సిస్టర్ కావచ్చు, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీ, వైఫ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపించిందంటే, ఐ హ్యావ్ ఎ కంపోజ్డ్ ఫ్యామిలీ. సో, ఇట్స్ అ బెటర్ ఐడియా టు వెంచర్ ఇన్ అనిపించిందండి. ఎందుకంటే నేను పాస్ట్లో ఐ డిడ్ పార్ట్నర్షిప్స్. సో, అక్కడ ఏంటంటే వెన్ 2 పీపుల్ పార్ట్నర్షిప్ సెట్ అవ్వలేదు సింపుల్గా. సో, కూచంపూడి పార్ట్నర్షిప్ అయితే బాగుంది. ఫర్ నౌ ఇస్ ఆల్ గోయింగ్ గుడ్ అండి. అవునా? సో, ఎప్పుడు ఏ ఇయర్‌లో స్టార్ట్ చేశారు బిజినెస్? నేను బిజినెస్ కంప్లీట్గా స్టార్ట్ చేసింది 2023 అండి, మా కంపెనీగా. అదర్వైజ్ ఐ హావ్ బీన్ ఇన్ ద బిజినెస్ వే బ్యాక్ 2011 నుంచి అండి. ఓకే. బట్ అప్పటి నుంచి ప్రయత్నిస్తే ఇప్పుడు కొంచెం సెట్ అయ్యారనమాట బిజినెస్ లో. సో, ఇట్స్ అ లాంగ్ స్ట్రగుల్ ఫర్ యూ టు బీ అ బిజినెస్ మ్యాన్ కదా. సో, ఎలాంటి టాస్క్లు మేజర్గా ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక బిజినెస్ మ్యాన్గా మనం ఎదగాలంటే? సో, మేజర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ థాట్ ప్రాసెస్ అండి. క్లారిటీ ఇన్ థాట్. ఏం చేయాలి అనేది థాట్ ఉండడం ఒకటే కాదు, ఎలా చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఇవన్నీ తెలిస్తే మన క్లారిటీ తోటి ముందుకు ఈజీగా వెళ్ళచ్చు. ఇవేమి ముందు థింగ్స్ సరిగ్గా లేకుండా డైరెక్ట్గా మనము క్లారిటీ ఇన్ థాట్ తోటి ముందుకు వెళ్తే చాలా దెబ్బలు తింటాం. నేను తిన్నాను. ఇక్కడ అమీర్పేటలో నాకు ఒక సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉండేది, ఒక ప్రోగ్రామ్ డెవలప్మెంట్ చిన్న కంపెనీ ఉండేదండి వే బ్యాక్, విజ్డమ్ టెక్నాలజీస్ అని. సో, అక్కడి నుంచి మేము బెంగళూరు వెళ్ళాము. బెంగళూరులో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేసాము. రెడ్ హ్యాట్, లైనెక్స్ ట్రైనింగ్ కోర్సెస్ అండ్ ప్రిఫర్డ్ పార్ట్నర్ అనమాట. హైదరాబాద్ టు బెంగళూరు టు యుఎస్. యుఎస్ అండి. ఓహో, మరి ఇంత తిరిగి ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా మళ్ళీ బిజినెస్ వదలలేదు ఏంటి సార్ మీరు? ఇది అంటారు కదండి, మన మైండ్కి నోరుకి రుచి పట్టింది ఎక్కువ కాలం గుర్తుండకపోవచ్చు, కానీ మైండ్కి రుచి పట్టింది మాత్రం జీవితకాలం గుర్తుంటుందని. అలాగా అట్లా నా మైండ్కి కూర్చుంది అనమాట అండి. అలాగే వే బ్యాక్ మా ఫ్యామిలీలో వెళ్తే మా తాతగారు ఈజ్ ఎ వెరీ ఏబుల్ బిజినెస్ మ్యాన్ అండ్ హ్యుమానిటేరియన్. వాళ్ళ ఆయన పొగాకు వ్యాపారము, టొబాకో, ఆనియన్స్ అండ్ ఆలు, ఇవన్నీ కల్కట్టా అండ్ తమిళనాడు ఇంపోర్ట్ చేసేవాళ్ళండి. అండ్ మా తాతయ్య గారు వాళ్ళ కజిన్ కుసంపూడి రామకృష్ణ అండి. హీ వాజ్ వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఇన్ గాయత్రి ప్రాజెక్ట్స్. టి సుబ్రహ్మ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్, వాళ్ళ బ్రదర్ టైంలో. సో, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇనిషియేషన్లో మా తాతగారి కజిన్ హీ హాజ్ ఇన్వాల్వ్మెంట్ అండి. 50,000 వాళ్ళకి అప్పట్లో ఇచ్చారని మా ఫ్యామిలీలో ఒక నోట్ ఉందండి. ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది పార్ట్నర్గా. కానీ తర్వాత బయటకు వచ్చారు. సో, మా రూట్స్ అక్కడి నుంచి ఉన్నాయండి, అలాంటి థింగ్స్ అనమాట. మరి ఇంత పలుకుబడి ఉన్న ఫ్యామిలీని వదిలేసి, అంటే అలాంటి బేస్ ఏర్పరచుకున్న తర్వాత ఇక్కడ మన దేశంలో అక్కడికి ఎలా వెళ్ళిపోయారు మరి యుఎస్కి? ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ మా ఫాదర్, మా నాన్నగారు హీ వెంట్ ఇన్ టు జాబ్ అండి. సో, ఆయన స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్గా చేసి రిటైర్ అయ్యారు. సో, అక్కడి నుంచి ఏమైందంటే నాకు కూడా జాబ్ చేసుకుంటే బెటర్ ఏమో, అండ్ సఖీ సినిమా నా మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మాధవన్ గారు. అయితే సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలి లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి అని నేను స్కూల్లో ఉన్నప్పుడు అనుకున్నది. సో, దాంతో
ఐ గేవ్ వింగ్స్ టు మై థాట్స్ అనమాట. ఓకే. అక్కడి నుంచి అలా 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 వచ్చాను. నేను నా ఇంజనీరింగ్ అయిపోయి మాస్టర్స్ అయిపోయి ఇక్కడ ఎంటెక్ చేశాను నేను విఎల్ఎస్ ఓకే. అండ్ సిస్టమ్స్ డిజైన్లో. చేసిన తర్వాత జాబ్ వచ్చినప్పుడు చేస్తుంటే నాకు ఎక్కడ కూర్చునే బుద్ధి కాదు సరిగ్గా. ఓకే. ఓకే. అక్కడి నుంచి నేను అమీర్పేట్ వెళ్ళానండి. కోర్స్ ఓకే. నేర్చుకోవడానికి వెళ్ళి అదే ఇన్స్టిట్యూట్లో నేను ఐ ఇన్వెస్టెడ్ అండ్ ఐ బికేమ్ ఎ పార్ట్నర్. ఏమన్నా సంపాదించుకున్నారా అప్పుడు ఫైనాన్షియల్ వచ్చినట్టు? ఫైనాన్షియల్ గేమ్ సంపాదించలేదండి. ఆహా. ఫైనాన్షియల్ గేమ్ మరి ఏం సంపాదించలేదు. సంపాదించారంటే ఏం చెప్తారు? అమీర్పేట్ మార్కెట్లో కూర్చుని అసలు మనిషి నాడి ఎలా ఉంటుంది, ఆహా. అక్కడికి వచ్చే నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళు ఎంతమంది, మ్మ్. జస్ట్ ఖాళీగా వచ్చే వాళ్ళు ఎంతమంది, మ్మ్. నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఓకే. ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఓకే. బేసిక్స్ ఆఫ్ బిజినెస్, బేసిక్స్ ఆఫ్ హ్యూమన్స్ మ్మ్. థింకింగ్, మ్మ్. రకరకాలన్నీ తెలుసుకున్నామండి. సో ఓకే. దట్ గివ్స్ మీ గుడ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఎవరితోటన్నా మాట్లాడేటప్పుడు మ్మ్. వాళ్ళు మాట్లాడే పర్స్పెక్టివ్స్ ఏ యాంగిల్ నుంచి మాట్లాడుతున్నారు, ఎలా వచ్చిన మాట్లాడతారు, వ్యక్తి అసలు ఏంటి ఏం ఏంటి కోరొచ్చాడు మన అనేది దగ్గరికి అనేది అర్థం అవుతుంది. అనలైజ్ చేయడానికి ఈజీ అవుతుందండి. ఓకే. ఓకే. అట్ ద సేమ్ టైమ్ హెచ్ఎండిఏ నుంచి ఎవ్రీ మంత్ వెకేట్ చేయండి అని నోటీసెస్ వస్తుంటాయి అనమాట. కట్టకపోతే 6 months కట్టకపోతే డిఫాల్ట్ అండి. అవును. అవన్నీ వచ్చినప్పుడు అవన్నీ చదువుతుంటే మ్మ్. వీళ్ళు ఏ రోజు వస్తారు అనే భయం నుంచి ఆ. వాళ్ళు వచ్చి మా ఆఫీస్లో కూర్చోబెట్టి టీ ఇచ్చి ఏదో స్టోరీ చెప్పే దగ్గర నుంచి హెచ్ఎండిఏ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడే సరదాగా అనమాట. ఇట్ బికేమ్ ఎ ఫన్. ఇట్ మీన్స్ యూ హ్యాండిల్డ్ ఇట్, యూ యా డీల్డ్ విత్ ఇట్. యా చాలా మంది కొన్నిటితో డీల్ చేయడానికి భయపడిపోతారు యాక్చువల్లీ. అదే ఎందుకు ఈ పెద్ద విషయాలు, కోర్టు విషయాలు, లేకపోతే డబ్బుల విషయాలు ఎందుకు వద్దు అనుకుంటారు. బట్ వెన్ యూ గెట్ ఇన్ టు ఇట్ అండ్ స్టార్ట్ డీలింగ్ విత్ ఇట్, దట్ విల్ రియల్లీ గివ్ యూ అ టేస్ట్. నిజంగా చెప్పాలంటే అంటే మనం ఏదైనా డీల్ చేసుకోగలుగుతాం అన్న కాన్ఫిడెన్స్తో పాటు మీరు చేయాలనుకుంటున్న దానిపైన ఇంకొంచెం ప్రేమ పెరుగుతుంది. అవునండి. నైస్, వెరీ నైస్. సో ఈ విధంగా మెల్లమెల్లగా చాలా ఫస్ట్ చూసి నేర్చుకొని దెబ్బలు పడి 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 దెన్ ఫ్రమ్ హియర్ యూ వెంట్ టు బెంగళూరు. యా అండి. బెంగళూరులో ఏమైనా సంపాదించుకున్నారా పోనీ? యా లిటిల్ బిట్ గుడ్ అండి. అక్కడ మనము చేసిన వర్క్కి ఐ గాట్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ దేర్ ఓకే. అండ్ దట్ గేవ్ మీ కాన్ఫిడెన్స్. ఏంటంటే నేను ఆంటర్ప్రినర్గా సక్సెస్ అవుతాను, ఓకే. ఎలాగ సక్సెస్ అవుతాను అనే ఫ్లేవర్స్ని నేను ఏవి పిక్ చేసుకోవాలి ఆ ఫ్లేవర్స్లో, ఇవన్నీ నేను బాగా లెర్న్ చేసింది బెంగళూరు అండి. ఓకే. యా ఓకే. బెంగళూరు వాజ్ ద గ్రౌండ్. సో వెన్ వాజ్ ద డే అంటే లైక్ ఎప్పుడు అనిపించింది మీకు నేను యుఎస్కి వెళ్ళాలి అని ఎప్పుడు అనిపించింది? మా సిస్టర్ 2008లో వెళ్ళారండి. 2008లోనే ఎట్లా వెళ్ళారు. ఓకే. వెళ్ళారు. అప్పటికే మా షీ కజిన్స్ ఈజ్ ఎల్డర్ టు యూ. ఓకే. ఎల్డర్ టు మీ అండి. ఓకే. అలాగే మా కజిన్స్ ఉన్నారు, మ్హూ. కొందరు అప్పటికే వెళ్ళున్నారు. ఆహా. మా మా నాన్నగారు వాళ్ళ కజిన్ మా చిన్నాన్న మ్హూ. అండ్ టాపర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ, ఓకే. విప్రోలో మంచి రోల్లో చేసి యుఎస్లో ఉంటారనమాట. ఓకే. సో ఇలాంటి కొందరు పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉందండి. ఆహాహా. మా అమ్మ, మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు, మా కజిన్స్ ఉన్నారు, మ్. వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది. దాని తర్వాత డైరెక్ట్గా మా సిస్టర్ వెళ్ళడము. మ్. మా సిస్టర్ మిషన్ ఏంటి అంటే తను సక్సెస్ అయ్యి మ్హూ. మా మదర్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడం. మా మదర్ డ్రీమ్ ఏంటి, నన్ను ఇక్కడ ఇట్లా తిరుగుతాడు, ఆ. హైదరాబాద్, బెంగళూరు, లేకపోతే ఇంకోటి ఇవే చేస్తూ ఉంటాడు. దిస్ ఈజ్ నాట్ ఈజ్ కప్ ఆఫ్ టీ టీ. అని సో అని అని పంపారు. అదే అండి. సో వాళ్ళిద్దరు ఓకే. విజన్ అది ఓకే. అక్కడికి వెళ్ళడం. చూసారా, ఇద్దరు ఆడోళ్ళు తెలుసుకుంటే ఒక మొగోడు జీవితం కరెక్ట్ ఒక గాడిలో పెట్టొచ్చు. నైస్. అదే జరిగిందండి, టు బి ఆనెస్ట్. ఓకే. సో అదర్వైజ్ ఐ థింక్ యూ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు యువర్ సిస్టర్ అండ్ యువర్ మదర్. మదర్ అండి. యా వాళ్ళిద్దరు రియల్లీ దే మేడ్ అండ్ బిల్డ్ మై ప్రొఫైల్. వండర్ఫుల్, వండర్ఫుల్. నిజంగా అంటే ఈ రోజులలో కూడా ఈ అనుబంధ బాంధవ్యాలు అంటారు కదా, వీటన్నిటిని ఇంత గట్టిగా యూనో మెయింటైన్ చేస్తున్నారు అండ్ అందరు కలిసి బిజినెస్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు ఆయన ఫస్ట్ ఐ యామ్ ఓన్లీ అడ్వైజర్ అన్నట్టుగా ఎందుకు చెప్పుకున్నారు మీరు బీయింగ్ ఆంటర్ప్రెన్యూర్ అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. అదే అండి. సో ఎస్, అందరు కలిసి పనిచేయడము, అందరి ఎఫర్ట్స్ ఉన్నప్పుడు నోబడీ షుడ్ యాక్చువల్లీ టేక్ దేర్ నేమ్ ఫస్ట్. Yes. సో అది మీరు మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఉన్నంత వరకు హ్యాపీగా కలిసి బిజినెస్ చేసుకుంటారు మీరు, అంతే అండి. దీంట్లో ఎటువంటి డౌటే లేదు. సో ఇప్పుడు యుఎస్లో మీరు ఏదైతే పారాఈగిల్స్ టెక్నాలజీస్ ఇది ఎట్లా పనిచేస్తుంది, హౌ ఇస్ దిస్ వర్కింగ్ ఫర్ యువర్ లైఫ్స్? పారాగల్స్ టెక్నాలజీస్ మెయిన్ థీమ్ ఏంటంటే అండి, వీ వాంట్ టు బిల్డ్ అ రెసిలియంట్ ఆర్గనైజేషన్. సో వేర్ ఎవర్ వీ గో, వాట్ ఎవర్ వీ డూ, we want to give a trustworthy service which builds confidence and hope to everyone. Right? So our concept మీద మేము Paragals Technologies, which is nothing but professional advanced research eagles technologies. So as a eagle కున్న vision, thought and and దాని మెజెస్టీ, ఆ ప్రిన్సిపల్స్ అన్ని తీసుకొచ్చి మేము మా ఈగల్స్లో ఇంబైబ్ చేస్తామండి. సో వీ సిట్ విత్ అవర్ ఈగల్స్, వీ ట్రైన్ దెమ్, వీ just not circulate or market their profile. We try to teach, we try to sit with them, learn from them
listen to them and curate their profile, and then we put them into process and place them into the with the client అండి. వండర్ఫుల్. Yeah. సో ఈ కాన్సెప్ట్ లో వెళ్ళి హౌ సక్సెస్ఫుల్ యు ఆర్ అంటే ఏం చెప్తారు? హౌ సక్సెస్ఫుల్ ఇస్ పారా ఈగిల్స్? సక్సెస్ ఫ్యాక్టర్కి వచ్చేటప్పటికి వాట్ మ్యాటర్స్ మోస్ట్ ఈజ్ లైక్ ద నెంబర్ గేమ్. సో ఈ నెంబర్ గేమ్లో వీఆర్ లిటిల్ స్లో. ద రీజన్ ఈజ్ మా ప్రిన్సిపల్స్, మా వాల్యూస్, వీటన్నిటిని ఎథిక్స్ వచ్చే వరకు ఏమవుతుందంటే అండి, స్లో అండ్ స్టడీ బిల్డ్స్ ద రేస్ అనే కాన్సెప్ట్ నేను ఫాలో అవుతున్నాను. ఓకే అండి. సో ఇన్ ద మార్కెట్ కపుల్ ఆఫ్ అదర్ నా లీడర్స్ ఉన్నారు, గురువులు ఉన్నారు. వాళ్ళందరి నుంచి ఒక్కొక్క పాయింట్ని నేర్చుకుంటూ నేను ముందుకెళ్ళే ప్రాసెస్లో నాకేమనిపించిందో అది చేసేయడమే కాకుండా ఆలోచించి ఇది నాకే కాదు నా చుట్టూ ఉన్న 100 మందికి పనికి రావాలి, లేకపోతే దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఆ కాన్సెప్ట్లో ముందుకు వెళ్ళడంతో కొంచెం స్లోగా ఉన్నానండి. సక్సెస్ అంటే ముందుకెళ్తూ మెల్లగెళ్ళినా పర్లేదు, అంటే మెల్లగెళ్తూ ముందుకెళ్ళినా పర్లేదు కానీ వెనక్కి వెళ్ళకపోతే చాలు, లేదా ఉన్న దగ్గర చాలా రోజులు ఆగిపోకపోతే చాలు. సో ఈ రెండు లేనప్పుడు ఇట్ మీన్స్ యు ఆర్ అ సక్సెస్ఫుల్ మ్యాన్ అని అర్థం అక్కడ. నాట్ ఓన్లీ యూ, మీ కుచంపుడి ఫ్యామిలీ అంతా కూడా సక్సెస్ఫుల్ అనే చెప్పాలి ఈ విధంగా ఆలోచిస్తే. సో ఐ వాంట్ టు ఆస్క్ అబౌట్ దిస్ రైటర్ థింగ్. యాక్చువల్గా ఎస్ఎస్కే రైటింగ్స్ అని చెప్పేసి నేను ఇది చూడంగానే ఫస్ట్ ఏంటి ఇల్లు సినిమాలకు వర్క్ చేస్తారా, సినిమా స్టోరీస్ రాస్తారా ఏంటి అని నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది. ఎందుకంటే మీ యొక్క లోగో కావచ్చు అదంతా కూడా చాలా రాయల్గా రిచ్గా బాగా డిజైన్ చేయించుకున్నారు మీరు. సో నాకు అనిపించింది, సో ఇదేంటి అసలు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి పెద్ద స్టోరీ నేను సింపుల్గా చెప్తాను. సో నేను స్కూల్లో ఉన్నప్పుడు వెన్ ఐ వాజ్ ఇన్ స్కూలింగ్, ఐ వాజ్ ద టాపర్ ఇన్ ద క్లాస్ ఇన్ తెలుగు. అందరూ మ్యాథ్స్, సైన్స్ వీటికి చెప్తారు, నేను బేసికల్ ఐ వాజ్ కైండ్ ఆఫ్ టాపర్, బట్ తెలుగులో కూడా నేను టాపర్ని. యాక్చువల్గా లాంగ్వేజెస్ లో ఎక్కువ మార్కులు రావని చెప్పేసి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు, ఏం చదువుతాంలే ఇది ఎట్లయినా తక్కువ వేస్తారని. బట్ మీరు టాపర్ దాంట్లో. అంటే ఎంత, 100కి ఎంత ఇష్టం? ఐ థింక్ 92. ఓ దట్స్ అ గుడ్ మార్క్స్ కదా నిజంగా లాంగ్వేజ్ లో. మా క్లాస్ లో 27 మెంబర్స్ ఎంతో, లైక్ 54 మెంబర్స్ ఎంతో ఉంటే ఐ థింక్ నాది ఫస్ట్ అండి, 92. సో అలాగా దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్, యూనిక్ అండ్ ఇన్నోవేటివ్ గా చేయడం ఏదైనా నాకు ఒక అలవాటు అండి, దట్స్ మై ఫ్లేవర్. సో ఇంటర్మీడియట్ లో అందరూ సాంస్క్రిట్ తీసుకుంటుంటే ఐ టుక్ ఫ్రెంచ్. ఓకే. యా, నేను అప్పట్లో ఏంటంటే వాట్ యు కాల్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ కానీ, లేకపోతే సమ్ ఎట్ ఎ లెవెల్ ఆఫ్ వేర్ సీనియర్ ప్రొఫెషనల్ ఆఫ్ ట్రాన్స్లేషన్, ఈ హెల్ప్గా నాకు అలాగా ఉండే థాట్ అంతా. ఏదన్నా యూనిక్ కాన్సెప్ట్ చేయాలి, యూనిక్ లెర్నింగ్స్ ఉండాలి మనకి, అండ్ న్యూ థింగ్స్ అలాగండి. అక్కడి నుంచి నేను చేసాను, చిన్నప్పుడు స్టోరీస్ రాసుకునేవాడిని. నేను ఒక పాట రాశానండి తెలుగుది. అది ఒక వన్ ఆఫ్ ద తెలుగు మూవీలో ఒక వన్ ఆఫ్ ద స్టార్ది ఫస్ట్ మూవీ అది. అయితే నేను రాసింది ఏమైందంటే, అది నేను ఇట్లా మాట్లాడుతూ క్యాజువల్గా షేర్ చేశాను ఎవరికో. దాంట్లోని కొన్ని లైన్స్, ఒక 3 to 4 లైన్స్ దే పిక్డ్ అప్, అండ్ అది దట్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ ఆఫ్ ద మూవీ అండి. దట్స్ వే బ్యాక్ 20 years. రాలేదు అంటే నేను ఐ డి నాట్ ఎక్స్పెక్ట్, బేసికల్లీ అది అంత సర్కిల్ అక్కడ వరకు వెళ్తుందని కూడా నాకు తెలియదు. నేను తర్వాత రియలైజ్ అయ్యాను, ఓకే ఇది ఎక్కడో ఉన్నట్టుంది లైన్స్ అన్నది. దెన్ ఐ థాట్ ఇట్స్ మైండ్ రైట్ అని అనిపించింది అనమాట. అండ్ రైటింగ్స్ అంటే లైక్ వాట్ కైండ్ ఆఫ్ రైటింగ్స్ యు డు? ఎట్ ద లెవెల్ ఆఫ్ మై ఏజ్ కరెంట్లీ అండి. సో నా మైండ్, నేను గోత్రూ, నా లైఫ్లో నేను గోత్రూ అయిన ఇష్యూస్ ఆర్ నాట్ ఇష్యూస్, సిచ్యువేషన్స్, నా లైఫ్లో నేను గోత్రూ అయిన సిచ్యువేషన్స్, ఎన్కౌంటర్ చేసిన సర్కమ్స్టాన్సెస్, నేను మాట్లాడిన పీపుల్, నాతో జర్నీ చేసిన పీపుల్, వీళ్ళందరి ఇదిలో నేను 4 verticalsలో రైటింగ్స్ రాస్తానండి. యా, ఫస్ట్ థింగ్ ఈజ్ ఫిలాంథ్రపీ. ఒక మనిషి గురించి గొప్పగా రాయడమైనా, లేకపోతే ఏదైనా సందర్భం గురించి విశదీకరించి రాయడమైనా ఏమండి, ఇలాగా ఒకటి ఫిలాంథ్రపిక్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్యూర్లీ టెక్నికల్. నేను ఐటీ బేస్డ్ పర్సన్ కాబట్టి ఐ రైట్ సమ్ ఆర్టికల్స్ ఆన్ ఐటీ స్టఫ్. అండ్ తర్వాత కొంత యంగర్ జనరేషన్ నేను వర్క్ చేసే మా ఏరియాలో పారిగల్స్ టెక్నాలజీస్ స్పేస్లో I try to go and talk to various people like within my organization. వాళ్ళకి నా టీచింగ్స్లో నుంచి ఈ టెక్నికల్ టీచింగ్స్ ఎలాగా ఉపయోగపడతాయో చెప్పడము, రాసి అవండి. అలాగా ఏఐ స్పేస్లో, తర్వాత వాట్ యు కాల్ నెక్స్ట్ థింగ్ ఈజ్ అజ్యూర్ డేటా ఇంజనీరింగ్ స్పేస్లో, తర్వాత క్యూఈ అండ్ రిలీజ్ మేనేజ్మెంట్ స్పేస్లో ఆర్టికల్స్ రాస్తుంటాను టెక్నికల్. ఓకే. అండ్ థర్డ్ థింగ్, ఐ హ్యావ్ ఎ క్లయింటెల్ అండి నాకు. సో ఆ క్లయింటెల్కి నేను వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు క్లయింట్ ఉన్నారు డాలస్లో, హిజ్ నేమ్ ఇస్ ముఖేష్ పర్నా.
అండ్ ఆయన రియల్ ఎస్టేట్ టైకూన్. ఓకే. ఓకే. ఓకే అండి. సో హ్మ్. ఆయన 10 ఇయర్స్ ఆయన ఆర్గనైజేషన్‌లో 5 వింగ్స్ ఉన్నాయి. సో హుహుహు. వన్ ఆఫ్ ద వింగ్ ఈస్ గోయింగ్ టు సెలబ్రేట్ 10 ఇయర్స్ ఇన్ ఓకే. 2025. హ్మ్. హ్మ్. సో ఐయామ్ కరెంట్‌లీ వర్కింగ్ ఆన్ దట్ ప్రొఫైల్ అనమాట. ఆయన ప్రొఫైల్ అనే కంపెనీని ఓకే. ఒక సో, యూనిక్ ఈ లెక్కన ఇప్పుడు ఆప్తాలో ఉన్న అందరు బిజినెస్ మ్యాన్‌లు మీరే పోర్ట్‌ఫోలియో రాసుంటారా ఏంటి? ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 40+ ప్రొఫైల్స్ రాశానండి. యాస్ ఎ థాంక్ యూ ఓహ్! నోట్ ఫర్ ఆల్ ద స్పాన్సర్స్, వెరీ గోల్డ్ నైస్. స్పాన్సర్స్, ఆహా! సిల్వర్ స్పాన్సర్స్, హ్మ్. ఎలైట్ స్పాన్సర్స్ అండ్ దెన్ అదర్ కపుల్ ఆఫ్ అదర్ స్పాన్సర్ గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా క్యూరేటెడ్ థాంక్ యూ మెసేజెస్ రాయడము. అక్కడి వండర్‌ఫుల్. నుంచి ఐ గాట్ అప్రిషియేషన్ ఫ్రమ్ లాట్ ఆఫ్ బిగ్ విగ్స్ ఆహా! అక్రాస్ ద యూఎస్ అండ్ ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్ అక్కడ చాలా కాల్స్ వచ్చాయి. హుహు. అండ్ ఎవ్రీవన్ అప్రిషియేటెడ్ మై ఎఫర్ట్స్. అలాగా నాకు న్యూ క్లయింటెల్ డెవలప్ అవుతుంది. హుహు. అండ్ ఇంకొక యూనిక్ క్లయింట్ ఉన్నారండి. హుహు. అండ్ దట్ క్లయింట్ ఈజ్ ప్రెసిడెంట్ ఆర్ లైక్ చైర్ ఫర్ వన్ ఆఫ్ ఓల్డెస్ట్ తెలుగు అసోసియేషన్ ఇన్ యూఎస్ ఓకే. విచ్ వాట్ వాస్ ఈస్ ఇట్? తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షికాగో, TAGC. చాలా మంది ఇక్కడి నుంచి కూడా చాలా మంది సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు అక్కడ పండగలు అందరితో. అండ్ చాలా అసోసియేషన్స్, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాటన్నిటికి ఎళ్లి మనం ఇక్కడి నుంచి వాళ్ళతో పాటు సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాము. బట్ నోబడీ నోస్ విచ్ వాస్ ద ఫస్ట్ ఎవర్ Yeah. ఆర్గనైజేషన్ అనేది. అందుకోసం అడిగినా. సో, అట్‌లీస్ట్ ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి ఎళ్ళే సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ఆళ్ళు తెలుసుకొని ఎళ్తారనేసి అడిగాను నేను. అదే అండి. సో, నైస్. యాహ్! సో అక్కడ మా మిత్రుడు ఈసారి 54th ప్రెసిడెంట్ అవుతున్నారు. ఓకే. రమణ కాల్వ గారు. హుహు. సో నా రైటింగ్స్ చూసి నన్ను మా ఫ్రెండ్స్ సర్కిల్ ఉందండి. మా ఇంటి దగ్గర క్లోజ్ సర్కిల్ ఉంటారు ఫ్రెండ్స్. హుహు. వాళ్ళందరూ నన్ను జూనియర్ త్రివిక్రమ్ అని కొందరు ఇట్లాగే ఓహో! పుష్ చేస్తా ఉంటారు నన్ను. వెరీ నైస్. ఆ! సో ఆ రైటింగ్స్ వాళ్ళతోటి సరదాగా ఇంతకి మీ ఫేవరెట్ రైటర్ ఎవరు? నా ఫేవరెట్ రైటర్ సుకుమార్ అండి. సుకుమార్ గారు. యాహ్! మిమ్మల్ని త్రివిక్రమ్ సుకుమార్. గారితోని పోలుస్తుంటే మీరేమో సుకుమార్ గారు అంటున్నారు. యాహ్! త్రివిక్రమ్ గారి ఐడియాలజీ నాలో ఉంటదండి. ఆ! రైటింగ్ గురూజీ హిస్. గురూజీ. ఆ! రైటింగ్స్‌కొచ్చేటప్పటికి నాకు లాజికల్ యాస్పెక్ట్ ఎక్కువగా ఉండేలా చూస్తానండి. ఓకే. సో మీరు ఇప్పుడు సుకుమార్ గారి రైటింగ్స్ తీసుకుంటే ఆ! 'పుష్ప 1', 'పుష్ప 2' ఉంది. హ్మ్. నేను ఒక 12 మెంబర్స్‌ని అడిగాననమాట. ఓకే. 'పుష్ప 1'కి, 'పుష్ప 2'కి థీమ్‌లో కామన్ ఉంటదండి. ఆ! చాలామంది ఏమి ఎక్స్‌ప్రెస్ చేశారు 'పుష్ప 2' లైక్ దే హ్యాడ్ 'పుష్ప 1' అంత లేదు. అట్లా దే ఎక్స్‌ప్రెస్ దేర్ ఒపీనియన్ ఆ! ఆ! అండ్ కపుల్ ఆఫ్ ద యూనిక్ థింగ్ ఏంటి అంటే దీంట్లో ఆ! పార్ట్ 1, పార్ట్ 2లో హ్మ్. అల్లు అర్జున్ ఆయనను పోర్ట్రే చేసిన పిక్చర్‌లో హ్మ్. లారీని డంప్ చేసిన తర్వాత హ్మ్. కార్‌లో వెళ్దామంటే వాళ్ళు వదిలేసి వెళ్తే ఎళ్లి హ్మ్. 5 హ్మ్. లక్షలు తీసుకెళ్ళి కార్ తీసుకురమ్మంటారు. అవును. అవును. దట్ చేంజ్డ్ ద స్టోరీ. హ్మ్. హ్మ్. అంటే మన ఈగో, యాటిట్యూడ్ లేకపోతే పాజిటివ్ థింగ్స్ హ్మ్. ఎనీథింగ్ హ్మ్. బిల్డ్ అవ్వడానికి కూడా కొన్ని సిట్యుయేషన్స్ వెళ్ళిపోతాయి. యాహ్! యాహ్! ఏమీ లేని గ్రౌండ్ నుంచి హ్మ్. అల్లు అర్జున్ గారు ఆ సినిమాలో హ్మ్. హి టర్న్డ్ హిమ్సెల్ఫ్ ఇంటూ ఏ బిగ్ బిగ్ మ్యాన్, షాట్. బిగ్ యాహ్! షాట్ ఆ సినిమాలో. హ్మ్. పార్ట్ 2లో హ్మ్. ఇఫ్ యూ టేక్ సిమిలర్ థీమ్ ఉంటుందండి. హ్మ్. ఆ థీమ్ ఏంటి? డీల్ చేయడానికి ఓషన్ సీలో యెస్. వెళ్తే అక్కడ అవును. వాళ్ళు హెలికాప్టర్‌తో టేక్ ఆఫ్ అవుతారు. హ్మ్. 100 క్రోర్స్. అవును. సో అవును. మీరు ముందు దాంట్లో కారు, కార్ ఎక్కితే ఇక్కడ కార్ నుంచి హెలికాప్టర్ హెలికాప్టర్ ఎక్కారు. ఎక్కారు. సో నేను మా ఫ్రెండ్స్ అందరికి నాకు తెలిసిన వాళ్ళు మా ఆ! ఫ్యామిలీ సినిమా ఛాలెంజ్ అనమాట. ఆ! థర్డ్ పార్ట్ ఉందంటున్నారు. థర్డ్ పార్ట్‌లో ఏం చేస్తారు వీళ్ళు? ఆ! అవును. ఏం జస్ట్ చేస్తారు గెస్. సార్ ఒకవేళ చేస్తే? సో నేను గెస్ చేస్తుంది ఏంటంటే అండి, ఆ! నా రైటర్ యాస్పెక్ట్‌లో నుంచి హ్మ్. మైట్ బి ఒక పెద్ద షిప్ ఓకే. ఆర్ ఒక ఏరోప్లేన్. ఓకే. బట్ షిప్‌కి ఎక్కువ లాజికల్‌గా థియరీ ఉంది. హ్మ్. హ్మ్. ఎందుకంటారా? హ్మ్. మీరు ఆ మూవీలో ఎక్కడ చూసినా షిప్ లేనిదే వాళ్ళ సరుకు ఎక్కడికి ఎళ్ళదు. అవును. సో షిప్ ఈస్ ద రీజనబుల్ లాజిక్ దేర్. అవును. సో అవును. అలా అనమాట అండి. సో ఆ ఓకే. లాజికల్ యాస్పెక్ట్‌లో నుంచి వస్తే మీరు ఇప్పుడు మన సుకుమార్ గారు 'వన్' నేనొక్కడినే చూసినా, హ్మ్. ఏవండీ ఆయన ప్రీవియస్ మూవీస్ ఏవి చూసినా హ్మ్. 'నాన్నకు ప్రేమతో' ఆయనదే. హ్మ్. దాంట్లో అంతా ఫిజిక్స్, లాజికల్ స్టెప్స్ ఆ యాస్పెక్ట్స్‌లో నుంచి చూస్తే హి బ్రింగ్స్ ఇన్ లాట్ ఆఫ్ నాట్ జస్ట్ థియరీ హ్మ్. బట్ ఆల్సో ప్రాక్టికాలిటీ ఇంటూ లైఫ్. నైస్. సో, బేసిక్‌గా రైటరే అవ్వడమే కాకుండా రైటర్స్ పైన బాగా ఒక చిన్నపాటి రిసర్చ్ చేసేసారు మీరు. అంతే అండి. దట్స్ సో నైస్. సో, యువర్ ఫేవరెట్ ఈస్ సుకుమార్ గారు. సుకుమార్ గారు. వండర్‌ఫుల్. యాహ్! వండర్‌ఫుల్. కలిసారా మరి ఎప్పుడైనా? లేదండి. ఐ డి నాట్ గెట్ అన్ ఆపర్చునిటీ. ఆహా! సో ప్రాబబ్లీ ఐ మైట్ గెట్. డెఫినిట్‌గా మీరు సుకుమార్ గారిని కలవాలనే కోరుకుంటున్నాను నేను కూడా. షూర్ లెట్స్ అండి. సీ విల్ వెయిట్. విల్ షూర్ వెయిట్ అండి. ఫర్ దిస్ సిట్యుయేషన్. ఎట్లాగో మీరిప్పుడు మెల్లగా ఇక్కడ కూడా ఎంటర్ అయ్యారు కాబట్టి లెట్స్ సీ. సో, షూర్ ఇక్కడ అండి. బిజినెస్ నడుస్తున్నాయా మీవేమైనా? ఆర్ యూ ప్లానింగ్ టు లాంచ్ పారిగుల్ హియర్? యాహ్! మాకు ఆల్రెడీ హైదరాబాద్ ఆఫీస్ ఉందండి. ఉందా? యాహ్! మాకు టీమ్ ఉంది ఇక్కడ. హుహు. మేము
ప్లాన్ ఈజ్ లైక్ 2025 ఆర్ 2026లో Okay. లైక్ మా టీము మా ఫ్యామిలీ అంతా దే వాంట్ టు ఎస్టాబ్లిష్ ఎ ప్రాపర్ ఆఫీస్ ఇన్ ద హైదరాబాద్, ఓకే, టేకింగ్ సమ్ ఆఫీస్ స్పేస్. నైస్. సో మా గురువు గారు రమేష్ తుమ్ము గారు హీ గైడెడ్ మీ లైక్ అండర్ కపుల్ ఆఫ్ పీపుల్ ఉన్నారండి. ఓకే, బట్ ఫస్ట్ వన్ ఈస్ ద వన్ హీ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. ఓకే. నెక్స్ట్ వినయ్ వెల్వెల గారు ఓ, అండ్ సో కపుల్ ఆఫ్ ఎవ్రీబడి అదర్స్ ఈజ్ ఇన్ ఆప్తా. ఆప్తా అండి. యా, యా, వాళ్ళది లైఫ్ వాళ్ళ ఆస్పెక్ట్స్ నేను చూస్తే అండి, మిమ్మల్ని అందరినీ Learnings. ఆప్తా కలిపిందా లేకపోతే మీరు అందరు కలిసినాక ఆప్తా ఫామ్ అయిందా? వాళ్ళందరూ కలిసి ఆప్తాన్ చేశారు. ఆ, నేను ఆ జర్నీలో జాయిన్ అయ్యానండి. ఆ జర్నీ, వాళ్ళ జర్నీ నచ్చి మీరు కూడా అందులోకి వెళ్ళిపోయారు. జాయిన్ అయ్యానండి. నైస్, అంతే. వెరీ నైస్. సో రైటింగ్స్ గురించి, రైటర్ గురించి చెప్పారు కానీ మీ రైటింగ్స్ ఏదైనా నాకు ఒకటి చెప్పొచ్చు కదా, అంటే మీరు ఎట్లా రాస్తారో మచ్చుకు తెలుసుకోవాలని ఉంది మాకు కూడా. సో నా రైటింగ్స్లో ఎలా ఉంటుందంటే అండి, వెన్ ఎవర్ ఐ టేక్ Hmm. ఇట్ మే బీ హ్యుమానిటీ ఆర్ లైక్ ఫిలాంథ్రాపిక్ ఆర్ లైక్ టెక్ ఆర్ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఐ రైట్, ఫస్ట్ థింగ్ నేను ఐ డెవలప్ ఏ థీమ్ లైన్. ఓకే, సో ఆ థీమ్ లైన్ ఏం కన్వే చేస్తుంది అని అంటే, Hmm. ఐ టేక్ వెరీ మచ్ కేర్ ఆఫ్ దట్ పర్సన్స్ పర్సనాలిటీ. Hmm. అండ్ దెన్ వాళ్ళ ఏమైనా ఆర్గనైజేషన్స్ ఉంటే ఆర్గనైజేషనల్ ఆస్పెక్ట్స్ దాంట్లో కనిపించాలి. ఓకే. అతని హుందాతనము, ఆ పర్సన్ హీ ఆర్ షీ వాళ్ళ హుందాతనం కనిపించాలి. ఇవన్నీ బేస్ చేసి నేను ఆ రైటింగ్స్కి ఒక హెడ్ లైన్, ట్యాగ్ లైన్ ఇస్తానండి. ఓకే, యా, సో ఆ ట్యాగ్ లైన్ బేస్ చేసుకొని రెస్ట్ ఆఫ్ ద స్టోరీని బిల్డప్ చేస్తాను అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక నాకు ఒక క్లయింట్ ఉన్నారని చెప్పాను, ముఖేష్ పర్నాని. సో ఆయనతో స్టోరీ, ఆయన స్టోరీ అంతా విన్నాక లైక్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అన్నదంతా విన్నాక నాకు ఒక థీమ్ మైండ్కి వచ్చిందనమాట. 3 థీమ్స్ వచ్చాయి. ఆ 3 థీమ్స్ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాక నేను కూడా ఒక 10 days ఆలోచించాక 1 థీమ్కి ఫైనలైజ్ అయ్యాను. అదేంటంటే బనియన్ ట్రీ, మర్రి చెట్టు. ఆయన 2008లో ఆయన కూడా ఆయన కెరియర్ స్టార్ట్ చేశారు రియల్ ఎస్టేట్ దాంట్లో సంథింగ్. అండ్ 2014-15 నుంచి హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ వెంచర్స్ అండ్ ఎవ్రీ 2 years ఒక్కొక్కటి ఆర్గనైజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో మర్రి చెట్టు కూడా ఒక విత్తనంగా స్టార్ట్ అయ్యి చిన్న చెట్టు నుంచి మొక్క నుంచి అది వేర్లు వచ్చి వటవృక్షం అవుతుంది అన్నట్టు. సో అలా ఉంటుందండి. సో బేసిక్గా నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే సార్, లైక్ మీరు ఇందాక అన్నట్టుగా దాదాపు ఒక 40 మందికి వాళ్ళని వివరిస్తూ వాళ్ళకు ఒక టైటిల్ ఇచ్చి ఆ టైటిల్ని పట్టుకొని మొత్తం వాళ్ళ లైఫ్ గురించి తెలుసుకొని రాయడం అనేది ఇట్స్ అ బిగ్ టాస్క్, డెఫినెట్లీ అ బిగ్ టాస్క్. సో ఒకటి ఏంటంటే దిస్ ఇస్ యువర్ పర్సనల్ ఇంటర్వ్యూ. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే వాళ్ళ గురించి కాకుండా, వీళ్ళ గురించి కాకుండా మీ గురించి మీకోసం ఏమైనా రాసుకున్నారా? యా, రాశానండి. గ్రేట్ క్వశ్చన్, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ మీ టు దట్ పాయింట్. సో నా గురించి నేను రాసుకునే ప్రాసెస్లో నేను అమితంగా ఇష్టపడే వ్యక్తి ఎవరు అంటే మా నాన్న. మా నాన్నగారి గురించి నేను నా లవ్ అండ్ ఎఫెక్షన్, ఏ తండ్రి ఇక్కడున్న ఎవరైనా సరే, వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా అండి, వాళ్ళ తండ్రికి ఎవరైనా సరే ఇది ట్రిబ్యూట్గా నా రైటింగ్ ఇవ్వచ్చు. వండర్ఫుల్, ప్లీజ్ సార్, ప్లీజ్ చెప్పండి. సో దీంట్లో రకరకాల ఎమోషన్స్ అన్ని కలగలిపి షడ్రుచుల్లాగా ఉంటాయండి. ప్లీజ్ సార్, మాకు వినాలని ఉంది, ఎందుకంటే ఎవ్రీబడి లవ్స్ యర్ ఫాదర్. సో దానికి సంబంధించి మీరు ఇష్టంగా ప్రేమగా రాసుకున్నారంటే వి ఆల్సో గెట్ కనెక్టెడ్. షూర్ అండి, థ్యాంక్ యూ అండి. నాన్న అంటే ఏమిటి? నా కలం సిరాలో నుంచి జాలువారిన మల్లెల పద్మాల వర్ణమాల. ఈ అందమైన ప్రపంచంలోకి మనల్ని పరిచయం చేసింది నాన్న. మన బుడిబుడి అడుగుల ముద్రలను గుండెల అంచున అట్టి పెట్టేది నాన్న. కలలను కనడం నేర్పించింది నాన్న. కలలను సాకారం చేసుకోవడం అవగతం చేసింది నాన్న. ప్రపంచంని చూపించి నడిపించింది నాన్న. ప్రపంచం అంతా అండగా ఉండి ధైర్యం ఇచ్చింది నాన్న. వెన్నులో వణుకు పుట్టి స్తబ్దుగా ఉన్నప్పుడు గట్టిగా తట్టి లేపింది నాన్న. నిస్సత్తువ ఆవహించి దేహం కునారిల్లుతుంటే భుజాన చెయ్యి వేసి ఇంటారుగా నిలబెట్టింది నాన్న. ఈ అనంతమైన విశ్వంలో ఊపిరి నాన్న. ఎండమావి లాంటి ఎడారిలో ఆయువు నాన్న. తన పిల్లల చిన్ని విజయాలకు మనస్సులోనే ఉప్పొంగిపోయేది నాన్న. ఏదైనా చేసి పిల్లల ముఖంలో ఆనంద వెలుగులు నింపింది నాన్న. నాన్న అనే ఈ అనుభూతి అద్భుతం నాన్నగా నాన్నకే తెలుసు. నాన్న అనే 2 అక్షరాలు 2 నేత్రాలు లాంటివి. నాన్న లేని లోటు మనసు మర్చిపోలేని వేటు. నాన్న అనే ఒక అండ, ధైర్యం, స్థైర్యం మరెవ్వరితో పూరించలేం, ఊహించనులేం. నాన్న అనే ఒక దిక్సూచి మనల్ని ఈ ప్రపంచంలో ఒక అద్భుత శిలగా చెక్కుతుంది, పరిపూర్ణ మనిషిగా తీర్చిదిద్దుతుంది. సంపూర్ణ చంద్రుడిలాగా చల్లని దీవెనలిచ్చి ముందుకు నడిపిస్తున్న నాన్నకి అమితమైన ప్రేమతో మీరు ముద్దుగా పిలుచుకునే సిద్ధార్థ్ కుచంపూడి. వండర్ఫుల్. అండ్ ఐ వాంట్ టు యాడ్ సంథింగ్ ఎల్స్ టు దిస్. నాన్నగా ఉండడం ఎలా,
నాన్నగా బిహేవ్ చేయడం ఎలా, నాన్న యొక్క బాధ్యత ఏంటి అనేది నేర్చుకోవాలన్నా మళ్ళీ అల్టిమేట్‌గా తండ్రి దగ్గరే నేర్చుకోవాలి. వండర్‌ఫుల్ సార్. వండర్‌ఫుల్. సో, ఐ థింక్ యూ ఆర్ ఆల్సో ఎ ఫాదర్. యాహ్! అండి. ఎంతమంది మీకు పిల్లలు? నాకిద్దరు పాపలండి. అవునా? యాహ్! సో, అమ్మాయిలిద్దరు. అమ్మాయిలైతే ఇంకా నాన్నకి అతుక్కుపోయి ఉంటారు మామూలుగా అయితే. సో, వాళ్ళకిష్టం నాన్న అంటే అంతే అండి. ఎక్కువగా. అంతే సో, అండి. ఇక్కడ మీరేమో అబ్బాయి అయ్యుండి మీరు చాలా ఇష్టపడుతున్నారు మీ నాన్నని. అదే సో, అండి. ఇది వినిపించారా? మీ నాన్నకి వినిపించారా? అది మా నాన్నగారు కాలం చేశాక నేను రాయాల్సొచ్చిందండి. ఫస్ట్ ఇయర్ యానివర్సరీ ఓహ్! సంవత్సరికానికి. సారీ. యాహ్! ఓకే. ఓకే. సో, సో, నేను దానికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందండి. హుహు. నేను యూఎస్‌ని చేద్దాము సంవత్సరికం అని అనుకున్నాము. హ్మ్. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల లాస్ట్ మినిట్‌లో హైదరాబాద్ రావాల్సొచ్చింది 3 డేస్ ముందు. ఓకే. వచ్చినప్పుడు నేను హైదరాబాద్‌లో తిరుగుతున్నాం మెట్రోలో. హ్మ్. ఒక ఖైరతాబాద్ మెట్రో దిగిన తర్వాత వర్షం పడుతుంది ఆ రోజు. మోకాళ్ళలో నీళ్లు ఉన్నాయి హ్మ్. కిందకి దిగితే. హ్మ్. సో, నేను నెక్స్ట్ డే గోదావరి డిస్ట్రిక్ట్స్ వెళ్ళాలండి హ్మ్. ఇది చేయడానికి. హ్మ్. సో, నాకు ఫోటో ఫ్రేమ్ చేయించాలన్నా టైం లేదు. హ్మ్. సో, నేను ఏం చేశానంటే రైటింగ్‌ని వర్షం పడుతుంటే ఎక్కడికెళ్ళలేక 2 గంటలు స్టేషన్‌లో ఆగిపోతే హుహు. కూర్చొని నా మైండ్‌లో ఉన్న థాట్స్ అన్నీ రాశాననమాట అండి ఆ వర్షంలో. ఓహ్! అసలు అంటే ఐ కెన్ అండర్‌స్టాండ్ యువర్ ఫీలింగ్ దేర్. అదే అండి. అంటే ఆ జర్నీని చాలా కష్టంగా ఎల్లదీసుంటారు మీరు. అవునండి. అక్కడ మీరు రాసుకున్నారు అని అంటేనే మీరు ఎంతగా ఆయన గురించి ఆలోచిస్తూ అంతే అండి. మేబీ ఆయన బ్లెస్సింగ్స్ మీ పైన ఎప్పుడూ ఉంటాయి. అదే అండి. అండ్ డెఫినెట్‌గా ఆయన కోరుకున్న సక్సెస్ ఇంకా ఏదైతే ఉందో మీకు అంచెలంచెలుగా ఎదుగుతున్న కొద్దీ నా కొడుకు ఇంకా ఎదగాలి అని కోరుకునేటోడు తండ్రి కాబట్టి అదే అండి. ఆయన ఇంకా మీ చుట్టూ ఉంటూ మీ సక్సెస్ ఇంకా ఇంకా చూడాలని కోరుకుంటూ ఉంటారు. ఓకే అండి. సో, డెఫినెట్‌లీ మీరు ఆ సక్సెస్‌ని రీచ్ అవుతారు. ఓకే అండి. అండ్ ఆయన ఆత్మని శాంతి చేస్తారని మనస్ఫూర్తిగా నేను కూడా అనుకుంటున్నా, కోరుకుంటున్నా కూడా. అదే అండి. సో నైస్ సార్. సో నైస్. అసలు నిజంగా నాకు ఈరోజు ఒక ఆప్తా నుంచి ఒక పర్సన్ వస్తే మాట్లాడిన ఫీలింగ్ లేదు. అదే అండి. ఎందుకంటే వెన్ పీపుల్ ఆర్ గెటింగ్ కనెక్టెడ్ లైక్ ఎట్లా అంటే ఒక ఆప్యాయత అనేది ఎప్పుడైతే ఒక మనిషికి ఇంకో మనిషికి మధ్యలో ఉంటుందో దాన్ని వేరే వాళ్ళతో ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు దట్ విల్ బిల్డ్ అప్ హియర్ ఆల్సో. సో, అలాంటి ఒక మంచి యూనో ఫీలింగ్‌ని కలిగించారు మీరు తండ్రి గురించి చెప్పి. అదే అండి. వెరీ నైస్. సో నైస్. అసలు నిజంగా చాలా బాగా నచ్చింది నాకు కూడా. మీరు ఇందాక అడిగిన వన్ ఆఫ్ ద క్వెషన్ త్రివిక్రమ్ గారు గురూజీ నో Yeah. డౌట్ అబౌట్ గురూజీ అండి. ఆహా! గురూజీ గారు యాస్పెక్ట్‌లోంచి వచ్చిందే ఈ తండ్రి యాస్పెక్ట్ అండి. ఓకే. ఆయన తండ్రి అనే వ్యక్తి చాటుగా, మెల్లగా వెనకే ఉండిపోతున్నారు. వాళ్ళకి గుర్తింపు రావట్లేదు అని తండ్రి పాత్రలు ఉన్న సినిమాలు తీశారు గదా! హ్మ్. ఆ యాంగిల్ నుంచి వచ్చి నేను కూడా రియలైజ్ అయ్యి మా ఫాదర్ నన్ను ఎంత జాగ్రత్తగా పెంచారు. ఎంత మంచిగా నన్ను ఇచ్చేశారు. ఎవ్రీథింగ్ నేను అడిగింది ఏది లేదనకుండా, కాదనకుండా ఇచ్చారు. హ్మ్. ఇవన్నిటి చూసిన తర్వాత నేను ఇది రాశానండి నా యాంగిల్. సో, ఓకే. ఇలాగా మీరు ఆ రైటింగ్ యాంగిల్స్‌ని చూస్తే హ్మ్. ఈవెన్ దో ఐ లైక్ సుకుమార్ గారు, ఐ ఆల్సో టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, ఓహ్! వేటూరి సుందరరామమూర్తి గారు. నైస్. సో, హ్మ్. అనంత శ్రీరామ్ గారు ఈజ్ వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్. ఓకే. వీళ్ళందరి పర్స్పెక్టివ్స్‌లోంచి విని హ్మ్. చేసిందండి. సో, 'గాయం' సినిమాలో పాట ఉంటది. ఆ! కొన్ని పాటలు నాకు నచ్చాయన్నమాట. అలాగే ఇంతకు మీ ఫేవరెట్ రైటింగ్ ఏది? వాళ్ళందరూ రాసిందాంట్లో లైక్ మీరు ఇంతమంది పేర్లు చెప్పారు గదా! యాహ్! 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 మీకు బాగా ఇష్టమైంది ఏది? ఏ సినిమా గాని ఎనీథింగ్? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు 'గాయం' సినిమాలో రాసిన పాటలు నాకు చాలా ఇష్టమండి. ఓహ్! వెరీ నైస్. యాహ్! వెరీ నైస్. 'అలుపన్నదుందా' పాట ఉంటది చూసారా? ఆ! అది ఆ! తర్వాత 'నిగ్గదీసి అడుగు సమాజాన్ని' ఆ హ్మ్. 2 చాలా చిన్నప్పటి నుంచి నాకు ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్నాయి. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ సార్ అదే. నిజంగా. అండ్ ఫైనల్లీ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా నేను అడుగుతా. షూర్ అండి. అండ్ మీరు కూడా ర్యాపిడ్ ఫైర్‌లా ఆన్సర్ చెప్పండి షూర్. నాకు. ఓకే. యాక్చువల్‌గా ఈరోజు ఒక బిజినెస్ మ్యాన్‌గా ఈరోజు ఇక్కడ కూర్చోడానికి యాహ్! ఏంటి కారణం? అంటే ఏమంటారు? నా ప్యాషన్, నా ఇంట్రెస్ట్, హ్మ్. నేను నా విల్ పవర్ అండి. హ్మ్. అది ఈ అంటే నేను ఐ వాంట్ టు బిల్డ్ మై సెల్ఫ్. హుహు. ఐ వాంట్ టు బిల్డ్ మై ఫ్యామిలీ. హ్మ్. లేటర్‌గా ఐ వాంట్ టు బిల్డ్ యూనిక్ కంపెనీ. హుహు. ఇవన్నీ చేయాలి అని ఒక థాట్ ప్రాసెస్ నన్ను ఇంతవరకు తీసుకొచ్చిందండి. వండర్‌ఫుల్. నేను అనే కాకుండా నాతో పాటు అని ఆలోచిస్తూ ఉన్నాను కాబట్టి ఈ రైటింగ్స్ చేయగలిగాను. హుహు. ఈ రైటింగ్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అండి. ఎందుకంటే చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి కనెక్ట్ అయ్యాయి. హ్మ్. సో, ఆ ఎంటర్‌ప్రెన్యూరల్ యాస్పెక్ట్‌కి నా రైటింగ్స్ నాకే వింగ్స్ చాలా యాడ్ అవుతుందండి. బట్ వెన్ అంటే లైక్ ఇఫ్ యూ హావ్ టు గివ్ అప్ సంథింగ్ యాహ్! లైక్ బిజినెస్సా? రైటింగ్సా? అంటే ఏమంటారు? యాహ్! దట్స్ ఎ టఫ్ క్వెషన్ అండి. నేను గివ్ అప్ అని బయటికి చెప్పిన అసలు ఏమి ఇవ్వమని అడిగేస్తుంది ఈమె అన్నట్టు చూసారు మీరు నన్నైతే అసలు. అలా కాదండి. మీరు 23 అవర్స్ నేను బిజినెస్ చేసినా మిగిలిన గంట పడుకోకుండా రైటింగ్స్ చేస్తాను. ఓకే. అంత డెడికేటెడ్‌గా రైటింగ్స్ చేస్తాననమాట నేను. సో, సో, వదలడం రైటింగ్స్ కష్టమండి. బాగా ఇష్టం. కానీ బిజినెస్ మ్యాన్‌గా ఉండడం కూడా అత్యంత ఇష్టం. ఇష్టం. కాబట్టి రెండిటిని అంటే అది 23 అవర్స్ చేసి దానిపైన ప్రేమను చాటుకున్నారు.
23 అవర్స్ చేసినా కూడా అలసిపోకుండా పడుకోకుండా దీనిపైన ప్రేమ చాటుకోవడానికి ఒక గంట అంతే స్పెండ్ అండి. చేశారు. నా నిబద్ధత. సో నైస్ సార్. నిజంగా బాగా చెప్పారు ఈ విషయం కూడా. అండ్ ఒక 10 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు? వేర్ యూ వాంట్ టు సీ డౌన్ ద లైన్? యాహ్! షూర్ అండి. నేను ఐ వాంట్ టు బిల్డ్ లైక్ విత్ మై ఫ్యామిలీ వి వాంట్ టు బిల్డ్ లైక్ ఎ $1 బిలియన్ కంపెనీ. వండర్ఫుల్. అది మా టార్గెట్. సో ఆ జర్నీలో నేను ఒక సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్ కూడా అవ్వాలనేది నా ఇంట్రెస్ట్ అండి. ఓకే. ఏంటంటే వి వాంట్ టు లెర్న్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ అప్‌కమింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. సో రీసెంట్‌గా నేను ఒక చిన్న స్టార్టప్‌కి ఐ వాస్ అ అడ్వైజర్. వెరీ నైస్. యాహ్! ఒక యంగ్‌స్టర్ హీ బ్రాట్ అప్ ఎ కాన్సెప్ట్ టు మీ. సో ఐ యామ్ హెల్పింగ్ హిమ్ హౌ టు డూ దట్ ప్రొడక్ట్ అండ్ హౌ టు డూ ఎవ్రీథింగ్. వెరీ నైస్. యాహ్! సో అలాగండి. సో ఐ వాంట్ టు బిల్డ్ దెమ్ అండ్ ఐ వాంట్ టు బిల్డ్ మై సెల్ఫ్ యాస్ వెల్. వండర్ఫుల్. యాహ్! సో ఇఫ్ సంబడీ ఈస్ కమింగ్ టు యూ, ఇందాక మీరు చెప్పిన దాంట్లోంచి అడుగుతున్నా దిస్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్. ఇఫ్ సంబడీ ఈస్ కమింగ్ టు యూ అండ్ ఆస్కింగ్ యూ, నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నా సార్, టెల్ మీ 3 మేజర్ పాయింట్స్ టు బీ అ బిజినెస్ మ్యాన్ అంటే ఏం చెప్తారు? ఏంటి 3 పాయింట్స్ చెప్తారు? యాహ్! ఫస్ట్ థింగ్ నేనేం చెప్తాను అంటే అండి, ఫర్ ఎనీ పర్సన్ హూ ఆర్ స్టార్టింగ్, నేను ఫస్ట్ వినమని చెప్తాను ఎవరినైనా. లిజనింగ్ ఇస్ లిజనింగ్ స్కిల్ డెవలప్ చేసుకోమని చెప్తాను. సో దట్ ప్రాబ్లమ్ వాస్ దేర్ విత్ మీ యాస్ వెల్. ఇప్పటికి కూడా ఒక్కోసారి అనిపిస్తుంటది నా బిగ్ విగ్స్‌ని కలిసినప్పుడు. ఏమండి వాళ్ళకి ఏది చెప్పాలి. నో, రైటర్స్ ఆర్ లైక్ దట్. ఐ నో. యాహ్! రైటర్స్ express చేయాలి అనేది. అంటే నాకు తెలిసిన జల్ చెప్పాలి అలా. దొరికిన టైంలో అన్న ఫీలింగ్ లో ఉంటారు వాళ్ళు. అదే అండి. దే వాంట్ టు ఎక్స్‌ప్రెస్ దేర్ టాలెంట్. యాహ్! దట్స్ So, నథింగ్ రాంగ్. యాహ్! బట్ యెస్, మీరు అన్నది కూడా నిజమే. Yeah. వినడం నేర్చుకున్నప్పుడు ఇంకా బాగా చెప్పగలుగుతారు. Yeah. సో ఆ పర్స్పెక్టివ్ నాకు మా గురువు గారు రమేష్ తుమ్మ గారు హీ హెల్ప్డ్ మీ లెర్న్ క్విక్లీ షార్ట్ టైంలో. సో ఆ పర్స్పెక్టివ్ నుంచి నేను ఐ బిలీవ్ అండి, లిజనింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్. ఫస్ట్ థింగ్ ఓకే. లిజనింగ్ ఎందుకనంటే అండి, మనకి ఎక్కడికి వెళ్ళిన రిజెక్షన్స్ తగులుతుంటాయి అవును. స్టార్ట్ చేసేటప్పుడు. సో మీరు థామస్ ఆల్వా ఎడిసన్ కూడా బల్బ్ని ఫస్ట్ అటెంప్ట్లో ఏం కనిపెట్టలేదు. సో 100 అటెంప్ట్స్ అయిన తర్వాతనే అయింది. Yes. అలాగా మనకి రిజెక్షన్స్ రాకుండా సక్సెస్ రాదన్నట్టు. రిజెక్షన్స్లో వచ్చేది ఏంటి అంటే ఫస్ట్ లిజనింగ్ అలవర్చుకుంటే 100 మంది 100 థింగ్స్ చెప్తారు, దాంట్లోనే ఆన్సర్స్ ఉంటాయి. మనం కొత్తగా మన మైండ్ ఎక్కడో పెట్టే పని లేదు. అవును. సో అందుకు అదే అండి, వినాలి. రెండోది ఏ మూమెంట్లో ఏం చేయాలి, ఓకే. ముందుది వెనకకు ముందు, లైక్ ఇలా కాకుండా ఏది ఎప్పుడు ఈ టైంకి చేయాలి, ఎలా చేయాలి అనేది టైమింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ టైమింగ్ ఆస్పెక్ట్లో ఏంటంటే టాకింగ్ టు రైట్ పీపుల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే. ఓకే. సో రైట్ పీపుల్, రైట్ కనెక్షన్స్. సో దట్స్ కాల్డ్ పవర్ ఆఫ్ అఫినిటీ. ఇది కావాలంటే మాత్రం మీరు ఆప్తా ఏదైతే 4th and 5th జనవరి ఈ హైటెక్స్లో జరగబోతున్న కాన్ఫరెన్స్ ఉందో దానికి వెళ్ళాల్సిందే. అప్పుడు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్న వాళ్ళు అవుతారు. యా షూర్ అండి, యూ బ్రాట్ ఇట్ రైట్ పాయింట్. సో రీసెంట్గా కూడా నేను కొందరు చెప్తున్నాను, పవర్ ఆఫ్ అసోసియేషన్, పవర్ ఆఫ్ అఫినిటీ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటారా, సో లైఫ్లో నాకు 100 ఆలోచనలు ఉండొచ్చు, కానీ ఆ 100 ఆలోచనలకి ఫైర్ రావాలి అని అంటే సరైన పర్సన్ తగలాలండి. అవి తగిలినప్పుడే we will do lot of better. So I encourage everyone, please join Apta Catalyst 2025. We are trying to build a platform where everyone can come and learn something and give wings to their thoughts and what you call imagination. And our team, like నాకు చాలా మంది లీడర్స్ ఉన్నారండి. నేను ఆమె జూనియర్ లీడర్ కైండ్ ఆఫ్ థింగ్, బట్ లీడర్. సో మా లీడర్షిప్లో చాలా మంది ఉన్నారు. దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు ఎంకరేజ్, మోటివేట్. మిమ్మల్ని రీచ్ అవ్వడానికి చాలా మంది ట్రై చేస్తారు, ఎందుకంటే మీ దగ్గర నుంచి కదా పైకి వెళ్ళొచ్చు. సో దట్ వాళ్ళు అక్కడికి మీ దగ్గరకు వస్తే మీరు పైకి వెళ్ళొచ్చు, అండ్ వాళ్ళు కూడా మీ దగ్గర నుంచి పైకి వెళ్ళొచ్చు. సో ఎస్, డెఫినెట్లీ తప్పకుండా మీ యొక్క ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో, మీరు అన్నారు మా బిజినెస్లో ఎథిక్స్ బాగా ఫాలో అవ్వడం, వాల్యూస్ ఇవ్వడం వల్ల వీఆర్ బిట్ స్లో బట్ వీఆర్ స్టిల్ వాకింగ్ టువర్డ్స్ ద సక్సెస్, ఇంకా గట్టిగా కొట్టడానికి అని చెప్పేసి మీరు అన్నారు చూసారా. అది మీ మాటల్లో వినిపిస్తుంది, మీ వినయంలో కనిపిస్తుంది. అండ్ ఎస్, యు ఆర్ ఎలిజిబుల్ ఆంటర్‌ప్రెన్యూర్ అని చెప్పాలి, నిజంగా చెప్పాల్సి వస్తే. సో డెఫినెట్గా మీరు ఇంకా సక్సెస్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ రైటింగ్స్ ఇంకా పెద్ద స్థాయిలో బయటికి రావాలని కోరుకుంటున్నా, దానికి ఒక కరెక్ట్ వేదిక దొరకాలని కోరుకుంటున్నా. అండ్ ఫైనల్లీ మీరు సుకుమార్ గారిని కలవాలని కూడా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ లైఫ్ నిజంగా. అండ్ మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఆప్తా లాంటి దాంట్లో. సో దాంట్లో కూడా మీకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ మీరు దక్కించుకోవాలి. షూర్ అండి, ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్. మనము ఇందాక ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నట్టుగా సార్, ఒక అంటే జనరల్గా అందరూ అంటూనే ఉంటారు, ఒక మగోడి విజయం వెనకాల ఆడది ఉంటుంది అని. సో ముఖ్యంగా మీ విజయం వెనకాల ఉన్న ఆడోళ్ళు అనాల్సి వస్తుందేమో నాకు తెలిసి, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇద్దరు పేర్లు చెప్పారు. సో మేజర్గా ఎవరికి ఇస్తారు? మేజర్గా అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మా మదర్, మా సిస్టర్, దే వర్
వెరీ వాట్ యూ కాల్ దే ఆర్ ద మోటివేషన్ ఫ్రమ్ ఉమెన్ పర్స్పెక్టివ్. Mhm. సో వాళ్ళు అటాచ్డ్గా Hmm. వాళ్ళకి లింకప్ చేయనుగా మా మిస్సెస్ అండి. ఓకే. సో తను షీఈ్ ఎ లెజిబుల్ థింకర్, చాలా క్వాలిటీగా ఆలోచిస్తుంది, చెప్తుంది, గైడ్ చేస్తుంది. సో మేము మా జర్నీలో ఏంటంటే షీ హ్యాస్ అర్ ఓన్ వెయిట్ అనమాట అండి. సో ఓకే. ఆ బ్యాలెన్సింగ్ అవుట్లో మా కూచంపూడి ఫ్యామిలీ ట్రయోలో ఒక విషయం ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాలి ఏంది అని అంటే, కూచంపూడి బిజినెస్గా చెప్పుకోవాలన్నా, కూచంపూడి బిజినెస్ అట్లే అతికి ఒక దగ్గర ఉండాలన్నా, బయట నుంచి వచ్చిన ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో పెళ్ళిళ్ళు చేసుకొని, వీళ్ళు కరెక్ట్గా ఉంటేనే జరుగుతుంది. సో ఐ థింక్ యువర్ వైఫ్ ఇస్ ఆన్ అ రైట్ నోట్. నిజంగా చెప్పాలంటే ఆమె కరెక్ట్గా ఉంది కాబట్టి, ఆవిడ పద్ధతిగా ఉంది కాబట్టి, మీకు ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ టుగెదర్ అదే అండి. అన్న విషయం చెప్పొచ్చు. ఇదంతా కలిపి ఒక దగ్గర ఇట్లా ఉండాలి అని అంటే మేజర్ రోల్ ప్లే చేసేది ఆడవాళ్ళే ఇంట్లో. అంతే అండి. సో ఆడవాళ్ళు కరెక్ట్గా ఉన్నారు కాబట్టి మీ సక్సెస్ ఇక్కడ కనిపిస్తుంది. అంతే అండి. వండర్ఫుల్ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఇంటర్వ్యూయింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్.